డబ్బులు సంపాదించినా, ఆ కాస్ట్లీ కార్లో తిరిగినా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా సరే కేవలం ప్రేక్షకులు ఆదరించారు కాబట్టి జరిగింది. మరి అలాంటి ప్రేక్షకుల్ని పరాన్న జీవులు అనొచ్చా? పరాన్నజీవులు అని ఎవరినందంటే క్లియర్ గా చెప్తుందండి. ఏమందండి ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది. సాంప్రదాయాలు 100% ఫాలో అవుతుంది. ఎక్కడ ఫాలో? అవునండి, చెప్పండి. బీచ్ కి వెళ్ళినప్పుడు బికినీ ఆమె ఒకేషన్ ని బట్టి వస్త్రధారణ ఉండాలి. ఆమె ఒక పార్టీకి వస్తేనో పార్టీ వేర్ వేసుకోవాలి. ఇది ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ, కొన్ని లక్షల రూపాయల టర్న్ ఓవర్ బిజినెస్, లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్. అసభ్య ఎగ్జాంపుల్ అబ్బా, ఒక ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద పోతా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో దోమలు బాగా ఉన్నాయి, మనం మాట్లాడుకుంటున్నాం. ఒక అమ్మాయి షార్ట్ వేసుకొని పోతుంది, ఒక అమ్మాయి నిండికి వేసుకొని పోతుంది. దోమలు ఎవరిని కుడతాయి? ఇలాంటి ఎదాలు కుడతారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి?